మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగల యేసయ్య బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం సజీవులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలు నిజంగా ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆది కాండము 33వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 33వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మారులు నేలను సాగిలా పడెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు తన సహోదరుడైన ఏశావును ఎదుర్కొంటున్నప్పుడు భయముతో భక్తితో తన విషయంలో అనేకమైన బహుమానాలు తీసుకుని వచ్చాడు. అయితే నేడు ముఖాముఖిగా ఎదుర్కోబోతున్న సందర్భంలో మొదట ఏమి సంభవించునో తాను ఎరుగక ముందుగా ఇక్కడ యాకోబు తన దాసీల యొక్క దాసీలను అటు తర్వాత తన భార్యను, బిడ్డలను, ఈ విధంగా తనకు సమీపం అయ్యాడు. తాను ఏమైనా ఒకవేళ తన పట్ల ఏమైనా అపకారం చేయనేమో అన్న ఆలోచన తలంపు యాకోబు కలిగి ఉన్నాడు. ఎందుకని తండ్రి వద్ద నుండి అన్నకు రావాల్సిన, ఏశావుకు రావాల్సిన యొక్క జ్యేష్ఠత్వాన్ని యాకోబు దొంగిలించి తాను పాపం చేసి దూర ప్రయాణం వెళ్ళి అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చుచుండిరి. ఏశావు 400 మంది మనుష్యులను కూడా పెట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసి యాకోబు భయం చెందాడు. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించాను. బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ సమానంగా అప్పగించేసి అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపు ఉంచి. అంటే ఇక్కడ ఒకవేళ తన సహోదరుడు ఒకవేళ తన మీద ఏమన్నా కోపం ఉన్నప్పుడు ఏశావు మొదట ఎదురైన వారిని చంపేస్తాడు. కాబట్టి ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే ముందు దాసీ పిల్లలను పెట్టాడు. ముందర దాసీ పిల్లల్ని, వారి వెనుకాల లేయాను ఆమె పిల్లల్ని, ఆ వెనుకాల రాహేలును పెట్టాడు. అంటే తాను ప్రేమించిన తన రాహేలునేమో వెనకాల పెట్టుకుని అయిష్టతను ముందుగా చూపించిన వాడిగా తాను ప్రయాణమయ్యాడు. అయితే తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడ్డాడు. ఈ విధంగా తన సహోదరుని ఎదుర్కోవడానికి వెళ్తున్న సమయంలో 7 సార్లు ఆ నేలకు సాగిలపడడం, నమస్కారం చేయడం, ముద్దు పెట్టుకోవడం, అలాగా 7 మార్లు ఆ భూమిని, ఆ ప్రదేశాన్ని తాను అంటే ఎటువంటి ప్రమాదము కలగకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మరలా తన సహోదరుని నుండి తనకి ఎటువంటి అపాయం రాకూడదని చెప్పి అన్నయ్యన ఏశావును గురించి కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే తాను ముందర వెళ్ళుచున్నప్పుడు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను.
అప్పుడు యాసావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. అయితే ఇక్కడ మరి యాకోబు అనుకున్నట్టుగా యాసావు ఎటువంటి ప్రతీకారం చేయలేదు సరికదా. మరి వచ్చి దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వారిద్దరూ కలుసుకున్నప్పుడు చాలా ఏడ్చారంట. అంటే అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ వారు ఒక చోట కూడడం అనేది జరిగింది కాబట్టి ఆ ప్రేమను వారు వ్యక్తపరిచిన వారుగా ఉన్నారు. అయితే ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అంటే అన్నతో అంటున్నాడు, ఇదిగో వీళ్ళందరూ కూడా నీ సేవకుడు, అంటే నా బిడ్డలు, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు, నా బిడ్డలు అన్నట్టుగా వారి గురించి అన్నకు చెప్తున్నప్పుడు అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడింది. అటు తర్వాత అంటే యాకోబు తర్వాత మరి యాసావు దగ్గరికి దాసీ పిల్లలు, తన పిల్లలు, తన భార్య వీళ్ళందరూ కూడా సాగిలపడ్డారు. అయితే లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపు రాహేలు దగ్గరకు వచ్చి సాగిలపడిరి. అంటే ఒకరి తర్వాత ఒకరు, అంటే తాను మొదటగా మరి రాహేలు కంటే ముందుగా లేయాను చేసుకున్నాడు కాబట్టి మరి తన మొదటి భార్యను బిడ్డలను, అటు తర్వాత రెండో భార్యను, ఈ విధంగా అటు తర్వాత తాను, ఇవన్నీ కూడా గౌరవప్రదంగా అక్కడ అతను జరిగించి యోసేపు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అంటే వీరందరూ కూడా, అంటే వారు చంపడానికో హాని చేయడానికో కాదు, వారందరూ కూడా గౌరవప్రదంగా వచ్చిన వారై ఉన్నారన్నట్టుగా మరి ఏసావు మరి యాకోబుకు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. కాబట్టి ఇక్కడ యాసావు అంటున్నాడు, అయ్యా తమ్ముడు, నాకున్నదంతా నాకుంది, నాకు కావలసినంత నాకుంది కాబట్టి నీ దగ్గర నుంచి వచ్చేది ఏది కూడా నాకు అవసరం లేదు, నీది నువ్వే ఉంచుకో అని చెప్పి యాకోబుకు చెప్పాడు. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా అన్నాడు. అంటే నిన్ను చూచిందంటే సహోదరుడిగా కాదు, దేవుణ్ణి చూచి ఆయన చూచిన ఆ యొక్క అనుభవాలు నేడు మరలా నీవు నా పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటావు అనుకున్నాను, అవన్నీ తప్పు అని భావించి మరి దేవుడు తన పట్ల తిరిగి తన యొక్క స్వజనుల దగ్గరికి వెళ్ళమన్న విషయాన్ని అన్నీ గుర్తు చేసుకుని యాకోబు దాని నిమిత్తము దానిని అంగీకరింప చేయమని మరి యాసావును వేడుకుంటున్నాడు. అంటే యాకోబు యాసావుల మధ్య, అంటే వారు విడిపోయి చాలా దూరంగా ఉన్నప్పటికీ వారు ఒకరికి ఒకరు ఎదురైనప్పుడు దేవుడు వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించి సహోదర భావాన్ని కలిగించి ఆ సహోదర ప్రేమలో వారు తన తండ్రి పట్ల ఎటువంటి గౌరవ మర్యాదలు కలిగి ఉన్నారో అటువంటి గౌరవ మర్యాదలు కలిగిన కుటుంబంగా ఉన్నదని మనం ఇక్కడ వాక్యం ద్వారా చూడగలం. అందుకనే అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల, అన్నని అంటున్నాడు, నీ కటాక్షం అంటే అన్న యొక్క ఆశీర్వాదాలు దీవెనలో నాకు కావాలన్నట్టుగా మాట్లాడుతూ చిత్తగించి నా చేత ఈ కానుకను పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, అంటే ప్రత్యక్షత కలిగిన ఆ యొక్క అనుభూతిని తాను కలిగి ఉన్న యాకోబు అవన్నీ చెప్తూ నీ కటాక్షము నా మీద వచ్చినది కదా అంటాడు. అంటే నీవు నా పట్ల ఎటువంటి కోపాన్ని ద్వేషాన్ని ప్రదర్శించక ప్రేమించావు, అందునిమిత్తము ఈ కానుకలను సమర్పిస్తున్నానని చెప్పి యాకోబు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నిజమైన ఆయన మరి యాకోబు యాసావుల యొక్క సహోదరత్వంలో మరి అనేక సంవత్సరాల తర్వాత వారు ఎదురుపడినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయా అని యాకోబు భయపడినప్పటికీ అయా యాసావు యొక్క మనస్సును మరి మార్చి మరి అన్నను అర్థం చేసుకునే రీతిగా నీ వారి మధ్య ఉంచిన ప్రేమకై వందనాలు. తాను ఇచ్చిన యొక్క బహుమానాల విషయంలో ప్రభువా మరి సహోదరుడి పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు. నిజమే, యాకోబును ప్రేమించిన యాసావు
మరి తాను ఎదురుపడినప్పుడు కౌగిలించుకొని వారి కన్నీరు విడిచినట్లుగా సంతోషించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను ఈ లోకమందు మేము జీవించినప్పుడు నిన్ను కలిగిన వారంగా, నిన్ను ఎరిగిన వారంగా, నీ ప్రేమలో కొనసాగే వారిగా ఉండటకు నీ సహాయం దయచేయమని, జీవము కలిగి నీ మాటల చేత, నీ వాక్యం చేత జీవించుటకు ఆ కుటుంబాలపై నీ చూపిన కృపకే వందనాలు. ఇదిగో నాయన, నేడు నీ అందును నీ వాక్యం మీద నిలిచిన మమ్మలను, మా కుటుంబాలను అటు రీతిగా ఆశీర్వదించి దీవించి నీ కృపలో వర్ధల చేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరు నశించగా అంతటా అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను నిత్యరాజ్యం ముందు చేయగలిగిన కృప దయచేయమని, దీని దీవెనలతో నింపమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయి. మరలా ప్రార్థన చేసిన కానీ మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతో నిండి సంరక్షించునుగాక. ఆమేన్.